సూపర్ యాక్టింగ్. ఒక్కొక్కరు చాలా న్యాచురల్ గా చేశారు. థ్యాంక్ యూ సార్. నేను చెప్పిన దానికన్నా బాగా చేసిన ప్లాన్ సక్సెస్ చేశారు. అందుకే బోనస్తో కలిపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఏమైనా అవసరం అయితే మాకే చెప్పండి. ఇక అవసరం ఉండదు, వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్. నువ్వు ఈ ప్లాన్ గురించి చెప్తే సంధ్యలంటే అమ్మాయి అస్సలు నమ్మదనుకున్నాను. మొగుడు ఏం చెప్పినా అబద్ధం అనుకుంటుందేమో. ప్రాణాల మీదకు రాగానే పిచ్చిగా నమ్మేదేరా పెళ్ళామంటే. ఈ సింపుల్ లాజిక్ని వాడి సక్సెస్ అయ్యాను. ఇప్పటికైనా ఆకాష్ గొప్పతనం ఒప్పుకుంటారా, లేదంటే నా పెళ్ళంతో చెప్పించమంటారా? ఇంత గొప్ప స్టంట్ జరిగిన తర్వాత కూడా నమ్మకపోతే మా అంత వేస్ వెలస్ ఇంకెవరు ఉండరు. మొత్తానికి నీ కోపం వల్ల సాధ్యం కానిది మంచి యాక్షన్ డ్రామాతో సక్సెస్ అయింది. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినప్పుడే యుద్ధం ఈజీ అవుతుంది. గెలుపు వెల్కమ్ చెబుతుంది. అయితే ఇప్పుడు నేను సేవ్ చేయడం కోసం సంధ్య ఇంటిని అమ్మేస్తోందా? వేరే ఆప్షన్ ఏముందిరా? నెల రోజుల్లో అంత డబ్బు కావాలంటే ఇల్లమ్మక తప్పదు. ఇన్ని రోజులు ఇల్లు గురించి మాట్లాడితే మా అమ్మ నాన్న జీవితం, నా మొదటి మొగుడి జ్ఞాపకమని కథలు చెప్పింది. ఈరోజు నా ఎదురుగా చావు నిలబడేసరికి అడ్డుపడిపోయి అమ్మడానికి రెడీ అయిపోయింది. సారీ ఆకాష్, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాం. అనుకున్నది జరగకపోతే మనుషులకేంట్రా, దేవతలు కూడా దయ్యాలా కనపడతారు. మీరు పొరపడ్డంలో తప్పేముందులే. మీరు సంధ్య ఇంటిని కొనడానికి డబ్బులు రెడీ చేసుకోండి. ఇక నుంచి ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. మా ఆవిడ భయమే మన ప్రాజెక్ట్ని ముందుకు నడిపిస్తుంది. నా చేతికి మట్టంటకుండా ఆ ఇంటిని ఖాళీ చేయిస్తున్నాను. ఇదే చేత్తో మన కమర్షియల్ కాంప్లెక్స్కి భూమి పూజ చేస్తా. నేను అడ్డుపడకపోయి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది నాన్న. డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసే రౌడీలా మాట్లాడుతున్నారు. నా కళ్ళ ముందే ఆయన్ని అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. నెలలోపు అప్పు తీర్చేస్తానని మాటిస్తే గాని వాళ్ళ కదల్లేదు. నెలలోపు 10 కోట్ల? అదెలా సాధ్యం తల్లి? ఆయన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే తప్ప ఆ క్షణం సాధ్యాసాధ్యాల గురించి నేను ఆలోచించలేదమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఒకటే దారింది నాన్న, మా ఇల్లు అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి. అంత పెద్ద ఇంట్లో నేను ఆయన తప్ప ఎవరు ఉండడం లేదు. మహారాణిలా ఆ కోటలో భోగాలు అనుభవించడం కన్నా అప్పులు తీర్చి మనశ్శాంతిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఏంటి, మీరుంటున్న ఇల్లు అమ్మేస్తారా? అవునమ్మా, ఆ ఇల్లు అమ్మేసి ఏదైనా చిన్న ఇల్లు చూసుకుని అద్దెకి వెళ్తాం. బ్రతికి బాగుండి అంతా మంచి జరిగితే మళ్ళీ అలాంటి ఇల్లు, లేదంటే అంతకన్నా పెద్ద ఇల్లు కొనుక్కుంటాం. ఈ విషయం నువ్వు ఆకాష్తో మాట్లాడావా? ఇంకా లేదు నాన్న. అయితే అమ్మాల్సింది ఆ ఇల్లు కాదు, ఈ ఇల్లు. నాన్నా? అవునమ్మా, ఈ ఇంటిని సూర్య మా కోసమే కాదు, నీకోసం కూడా కట్టాడు. ఎన్నేళ్లు బ్రతుకుతామో తెలీదు. మా తదనంతరం ఈ ఇల్లు నీకు చెందాల్సిందే. అదేదో ఇప్పుడే అమ్మేస్తే ఆకాష్ అప్పులు తీరతాయి, సొంతింట్లో మీరు దర్జాగా ఉండొచ్చు. మా దర్జా సంగతి సరే, ఈ ఇల్లు అమ్మేస్తే మీరేమైపోతారు నాన్నా? జీవితంలో అన్నీ చూసిన వాళ్ళం. మేము ఎక్కడైనా సంతోషంగా బ్రతికేస్తామమ్మా. మా గురించి నువ్వు ఆలోచించొద్దు. ఆలోచించకుండా ఎలా ఉంటాను? నా సమస్యల కోసం
మీ సుఖాలని దూరం చేయలేను. ఈ ఇల్లు అంటే కేవలం గోడలు గదులు కాదు నాన్న. మీ అబ్బాయి మన కోసం మిగిల్చిన జ్ఞాపకం. దీన్ని ఆస్తి రూపంలో చూడడం, అప్పుల కోసం అమ్ముకోవడం నా దృష్టిలో పాపం. నీ బ్రతుకు బావుండాలని నిన్ను ఒప్పించి మరీ పెళ్లి చేశాం. అలాంటిది నువ్వు కష్టాలు పడుతుంటే చూస్తూ కూర్చోవడం పాపం కాదా? ఏ స్వార్థం లేకుండా ఎన్నాళ్ళు మా కోసం బ్రతికావు. ఇప్పుడు అవకాశం మా చేతుల్లో ఉన్నా చేతగానితనంతో ఆగిపోవడం పాపం కాదా? ఆకాష్ చేసిన అప్పు వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉందంటున్నావు. కాపాడే దారి తెలిసి కూడా బాధ్యత తీసుకోకపోవడం పాపం కాదా? అది కాదు. ఇంకేం మాట్లాడొద్దమ్మా. ఈ ఇల్లు సూర్య జ్ఞాపకమే కాదన్ను. కాని మన మధ్య లేని నా కొడుకు కన్నా 10 కాలాల పాటు చల్లగా ఉండాల్సిన నా కూతురి జీవితం, మీ కాపురం మాకు ముఖ్యం. ఏమంటావు లక్ష్మి? అవునమ్మా, మీ నాన్న చెప్పేది ముమ్మాటికి నిజం. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం అమరుడైన సూర్యకి ప్రాణం విలువ బాగా తెలుసు. ఆకాష్ ప్రాణం నిలబెట్టడానికి మనం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఏ లోకంలో ఉన్నా తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అంతేకాదమ్మా, ఇన్ని రోజులు ఏదో ప్రాజెక్టు కోసం ఆకాష్ ఈ ఇంటిని అమ్మాలనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తన అప్పు తీర్చడం కోసం మనం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిస్తే అతనిలో మార్పు రావచ్చమ్మా. అమ్మా నాన్నగా పుట్టింటి నుండి మేం మనస్ఫూర్తిగా చేస్తున్న ఈ పనిని దయచేసి నువ్వు వద్దనకమ్మా. ఇంటిని అమ్మాలని కలలో కూడా అనుకోలేదు. కానీ నాన్న చెప్తుంటే కాదనలేకపోతున్నాను. నన్ను క్షమించండి. క్షమించడానికి నువ్వేం తప్పు చేయడం లేదు తల్లి. నీ సంతోషమే సూర్య సంతోషం. నీ భవిష్యత్తు కోసం తను కట్టిన ఇల్లు ఉపయోగపడుతుందంటే అందరికంటే వాడే ఎక్కువగా సంతోషపడతాడు. ఎక్కడున్నా నిన్ను చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. సాయంత్రం వస్తాను. ఇక్కడికి రాకపోయినా పర్లేదమ్మా. ఇంటి గురించి మనం తీసుకునే నిర్ణయాన్ని నువ్వు ఆకాష్కు చెప్పమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. పిచ్చి తల్లి, సుఖాన్ని సంతోషాన్ని పక్కన వాళ్ళకి వదిలి కష్టాన్ని మొత్తం కన్నీళ్లలో దాచుకుంటుంది. ఇంత మంచి మనిషిని బాధ పెట్టడానికి ఆ దేవుడికి మనసు ఎలా వస్తుందో. ఆకాష్ బాగానే సంపాదించాడు కదా, సొంత బిజినెస్ కూడా ఉంది. అలాంటప్పుడు 10 కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? కొత్త బిజినెస్ కోసం అప్పు చేశారంట. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకుండానే నష్టం వచ్చింది. అప్పుల వాళ్ళు డబ్బు కోసం ప్రాణం తీసేంత దుర్మార్గుల్లా ఉన్నారు. నేను లేకపోయి ఉంటే ఆ రోజు చాలా ప్రమాదం జరిగేది. ఆంటీ అంకుల్తో మాట్లాడావా? వాళ్ళు కూడా ఆకాశ్ సమస్యని అర్థం చేసుకున్నారు. ఇల్లు అమ్మడానికి రెడీ అయ్యారు. ఏంటి,
ఇల్లు అమ్మేస్తున్నారా? అవును, అంత డబ్బు కావాలంటే అమ్మేయాలి కదా. ఆకాష్ చెప్పేది నిజమే అంటావా? ఇంతకు ముందు చాలాసార్లు ఇలానే నిన్ను నమ్మించటానికి ఎన్నో నాటకాలు ఆడాడు. ఇది కూడా అలాంటిదే అవ్వచ్చు కదా? లేదు దివ్య, ఇది నాటకం కాదు, నిజమే. అబద్ధమైతే ప్రాణాల మీదకి తెచ్చుకోరు కదా. అదీ కాక అప్పు తీర్చడం కోసం ఇల్లు అమ్మాలనుకుంటే డైరెక్ట్గా చెప్పేవారు. కానీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డబ్బు కావాలని నా మీద ఎలాంటి ప్రెషర్ పెట్టలేదు. మొగుడు పిల్లల మధ్య ఏ సీక్రెట్లు ఉండకూడదని చెప్పి ఈ విషయం ఎందుకు దాచాడో అడిగావా? అడిగితే నా మీద సీరియస్ అవుతున్నారు. అప్పుల ప్రెషర్ వల్ల పీస్ ఆఫ్ మైండ్ పూర్తిగా పోయింది. ఎప్పుడు టెన్షన్లో కోపంలో ఉంటున్నారు. ధైర్యం చెప్పడానికి నేనేమైనా మాట్లాడితే నీకు సంబంధం లేదు, చెప్పినంత మాత్రాన నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అని నా మీదే అరుస్తున్నారు. ఇన్నాళ్ళు ఆ ఇంటిని సూర్య జ్ఞాపకంగా చూసుకున్నారు కదా. సడన్ గా అమ్మడం అంటే ఆంటీ అంకుల్ ఎలా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళకి నా సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదని నీకు తెలుసు కదా. నేను ఇల్లు అమ్మేద్దామని చెప్పినప్పుడు ఇద్దరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నాకే ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాధగా గిల్టీగా అనిపించింది. కానీ వేరే దారి లేదు కదా. ఇల్లు అమ్మేసిన తర్వాత అమ్మా నాన్నల్ని ఏ ప్రాబ్లం లేకుండా చూసుకో. అప్పుడు మీ అందరికీ హ్యాపీ ఫీల్ తప్ప ఏ ఫీలు ఉండదు. అది ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళ ప్రేమకి, నా విషయంలో తీసుకునే నిర్ణయాలకి ఎన్ని జన్మలెత్తినా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేను. సంధ్య, ఈ మొత్తం విషయం మన బాస్కి కూడా చెప్పు. నీకు బాబాయ్ కమ్ వెల్ విషర్ కాబట్టి పద్ధతిగా మర్యాదగా ఉంటుంది. సరే, చెప్తాను. ప్రాబ్లం మీద ఫైట్ చేయటానికి పెద్ద వారియర్లా రెడీ అయ్యి మొహం ఎందుకలా డల్గా పెట్టావు? బీ స్ట్రాంగ్ అండ్ బీ బ్రేవ్. అప్పుడే ఎలాంటి సమస్య అయినా సరే మనల్ని చూసి సైడ్ అయిపోతుంది. పెద్ద యాక్షన్ డ్రామా చేస్తే సంధ్య మనసులో మాటల్లో సింపతి దక్కింది. కానీ ఇల్లమ్మటం గురించి ఏం డెసిషన్ తీసుకుందో తెలియటం లేదు. డైరెక్ట్గా అడిగితే నా మీద డౌట్ వస్తుంది. ఇలాంటి విషయాలు నాతో చెప్పకపోయినా మామయ్యతో షేర్ చేసుకుంటుంది. అదేంటో ఆఫీస్కు వెళ్ళి తెలుసుకోవాలి. వాడేమైనా తిక్క వేషాలు వేస్తే చెప్పమ్మా. అల్లుడని కూడా చూడకుండా చెంపలు వాయించేస్తాను. సార్ ప్లీజ్, నా భర్త గురించి అలా మాట్లాడద్దు. ఆయన కోపంలో ఒక మాట అన్నా తర్వాత కూల్ అయ్యి సారీ చెప్తారు. కానీ ఇలానే నువ్వు సారీలు కరిగిపోతే వాడిలో ఎప్పటికీ మార్పు రాదమ్మా. అన్ని విషయాల్లో తన మాటే నెగ్గాలనుకుని నిన్ను టార్చర్ పెడుతున్నాడు రాస్కెల్. భార్యని బానిసలా చూసే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఇంకా వరస్ట్గా తయారవుతారమ్మా ఈడియట్స్. చాలా ఆపండి. నా భర్తని తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాబాయి అన్న బంధం కూడా మర్చిపోతాను. అది కాదు సంధ్య. వద్దు, ఇంకేం చెప్పద్దు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఉండడం చాలా కామన్. అడ్జస్ట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరెందుకు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు? మీరు మావయ్య కావచ్చు, ఆయన్ని తిట్టేంత చనువు మీకుండొచ్చు. కానీ నేను తాళి కట్టించుకున్న భార్యని, చచ్చేంత వరకు ఆయనతో నడిచే తోడుని. నా ముందు ఆయన్ని చిన్న మాట అన్నా కూడా నేను ఊరుకోను, క్షమించను. సంధ్య, డోంట్ బి ఎమోషనల్. నేను చెప్పేది నీ మంచి కోసమే. ఏంటి సార్ మంచి? ఈ మంచి అన్నది
మనిషి మనిషికి మారుతుంది. సో నా భర్త విషయాల్లో సలహాలిచ్చి సూచనలు చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇదే మీకు ఆఖరిసారి చెప్పడం. ప్రొఫెషనల్గా మీరు బాస్ అవ్వచ్చు, మీ కింద నేను పని చేయొచ్చు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకుంటే మాత్రం బాస్ అని కూడా చూడను, బాబాయ్ అని కూడా లెక్క చేయను. ఏంటి బాబాయ్, షాక్ అయ్యారా? అంటే నా యాక్టింగ్ సూపర్ హిట్ అన్నమాట. ఏంటమ్మా ఇది యాక్టింగా? లేకపోతే మీ మీదే సీరియస్ ఎలా అవుతాను బాబాయ్? అదే అనుకున్నానమ్మా. ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా, మనసులో ఎంత కోపమున్నా, ఎప్పుడు నవ్వుతూ ఉండే సంధ్య నాకే వార్నింగ్ ఇవ్వడం ఏంటా అని నేను షాక్ అయ్యానమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం బాబాయ్, ఇన్నాళ్ళు ఆయన నన్ను కావాలనే కష్టపెడుతున్నారు అనుకున్నాను. కానీ ఆయనే పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని నాకిప్పుడే అర్థమైంది. ఎవరి ముందు తల వంచని నా భర్తని అప్పుల వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతుంటుంటే ఏమీ మాట్లాడలేక ఆయన మౌనంగా ఉండిపోయారు. బిజినెస్లో నష్టం వచ్చి వడ్డీలు కట్టలేక, వాళ్ళకి జవాబు చెప్పలేక ఎంత మెంటల్ ప్రెషర్ అనుభవిస్తున్నారో నాకు తెలుసు బాబాయ్. రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆయన టెన్షన్ చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. ఇన్నాళ్ళు మా ఇంటిని అమ్మేయమంటే మా అమ్మ నాన్నల మీద కోపంతోనో లేదంటే డబ్బు కోసమో అనుకున్నాను. అందుకే మొండిగా నేను అమ్మను అని వాదించాను. లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను రెడీ అయ్యాను బాబాయ్. కానీ ఇప్పుడు భర్త కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఇంటి కోసం నేనెందుకు ఇంత పట్టుపట్టానో అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే ఆయన సమస్యని నా బాధ్యతగా భావించి మా ఇంటిని అమ్మేయాలని నేను డిసైడ్ అయ్యాను బాబాయ్. వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని ఫిక్స్ అయ్యాను. అప్పులున్నాయని ఆకాష్ నీకు డైరెక్ట్గా చెప్పాడా? ఆయన చెప్పకపోయినా అర్థం చేసుకోకపోతే నేను భార్యను ఎలా అవుతాను బాబాయ్? పెళ్లి చేసుకున్న తర్వాత నేను చూసిన ఆకాష్ వేరు, ఇప్పుడు చూస్తున్న ఆకాష్ వేరు. ఆయన మెంటాలిటీ మీకు తెలిసిందే. సంతోషాన్ని అందరితో పంచుకుంటారు, కానీ సమస్యల్ని కష్టాల్ని మాత్రం ఎవరితోనూ పంచుకోకుండా ఒంటరిగా అనుభవిస్తారు. తనలో తానే బాధపడతారు. కలకాలం తోడుగా ఉండాలని తాళి కట్టించుకుని కష్టాల్లో ఒంటరిగా వదిలేస్తే మా బంధానికి విలువ ఎక్కడుంటుంది? కానీ ఆ ఇల్లు నీ మొదటి భర్త వాళ్ళ పేరెంట్స్ కోసం ఎంతో ప్రేమతో కట్టించాడని చెప్పావు కదమ్మా. ఆ ఇల్లు అమ్మడం అంటే ఆ జ్ఞాపకాల్ని దూరం చేసుకున్నట్టే కదమ్మా. సూర్య జ్ఞాపకాల కన్నా ఆకాష్తో జీవితం నాకు ముఖ్యం. ఆకాష్ గారి మనసులో సంధ్య స్థానాన్ని నేను రీప్లేస్ చేయకపోయినా సూర్య స్థానంలో వచ్చిన ఆకాష్ గారిని మాత్రం నేను భర్తగానే భావిస్తాను. ప్రేమగా, ప్రాణంగా చూసుకుంటాను. నా భార్య నాకు మాత్రమే సొంతం అనుకుని అందరికీ దూరం చెయ్యాలనుకున్నాను.
కోసం అందరికీ దూరం అవుతున్న సంధ్యది నిజమైన ప్రేమ. సంధ్య వచ్చిన వెంటనే చేసిన తప్పులన్నింటికీ క్షమాపణలు అడగాలి.